ఇతనిలో చేరిండేది 2002 నవంబర్ నెలలో. తారీఖు అంత నాకు జ్ఞాపకం లేదు సార్. బొంబాయి, నాసిక్ ఆడ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేసినాడు. ఆ తర్వాత అతనికి అస్సాంకు జాబ్ వేసిండ్రి. లాస్ట్ వార్డు అస్సాం నుంచి మళ్ళీ ఒక సంవత్సరం అస్సాంలో డ్యూటీ చేసి మా తర్వాత మళ్ళీ జమ్మూ కాశ్మీర్ 6 నెలలు డ్యూటీ చేసి మళ్ళీ పంజాబ్లో డ్యూటీ చేస్తున్నాను అని అంటాండే. ఇప్పుడు పంజాబ్లో డ్యూటీ కన్ఫర్మ్గా చేసినాడో జమ్మూ కాశ్మీర్లో బార్డర్లో ఉండదు నాకు కన్ఫర్మ్ తెలియదు. వాళ్ళు మా అమ్మ నాయన బాధపడతారని నాకు పక్కా డేట్ ఏరియా ప్లేస్ చెప్పలేదు నన్ను. ఇప్పుడు అన్ని దినాలు ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడుతుంటాను. మా అమ్మ నాతో, నా భార్యతో, వాళ్ళ అమ్మతో నాతో మాట్లాడుతుంటే నేను పంజాబ్లోనే ఉన్నాను, బాడు పని లేదు, పంజాబ్లో ఉన్నాను అంటా ఉండే. రాత్రి అన్ఎక్స్పెక్ట్గా ఇప్పుడు 9:10 నిమిషాలు ఒకసారి అక్కడ నుంచి మేజర్ ఫోన్ చేసింటే ఇట్లా మూడావత్ మురళీ नायक कौन बोलेगा तो सर मेरा डका है सर क्या हुआ बोला मैं सर ऐसा रात को 3-3:30 बजे ऐसा फायरिंग हुआ. वो फायरिंग में वहाँ लड़का गोली लग गया है, डेड हो गया है. तो हम जब से हम फुल एकदम नीचे गिर गया बेहोश हो गया. उसके बाद हम कुछ बात नहीं किया सर. అబ్బాయి దేశం కోసం ఎప్పుడు చెప్పేవాడా? मेरा लड़का देशम के लिए देशम కోసమే ఉండాలని ఆ దొడ్డిలో పోవాలని షరతు అతనికి సార్. అతనికి అదే సార్ నా కొడుకు దేశం గురించి పోయినాడు, దేశం గురించి పోరాడే అతను ప్రాణం ఇస్తున్నాడు. మేము మా దాని గురించి పరిష్కారం మీరేమన్నా చేయండి సార్. ఇంకోటి ఎప్పుడు వచ్చిన మొన్న సార్ బొంబాయిలో మేము ఉన్నాము. నేను ఇక్కడ నుంచి ఊరు ఇది 30 ఏళ్ళు నాకు బొంబాయిలో సర్వీస్ ఇక్కడే ఉన్నాను. ఇట్లే మజూరు పని చేసుకుంటుంటాను కూలినాలి. మేము 2 నెలల ముందు వచ్చిండే. 2 నెలల ముందు వచ్చి మా దగ్గర 20 రోజులు ఉండి మళ్ళీ బొంబాయి నుంచి అట్లే ప్లేన్కు పంజాబ్ పోయా. ఓకేనా? అది పోలేదని దేశం గురించి నేను కనీసం నాకు సంవత్సరమైన డ్యూటీ డ్రెస్ నేను తొడిగి ఆ దేశం గురించి పోరాడి చనిపోయినా కూడా నా ప్రాణం నాకు పర్వాలేదు. నాయన మీరు కాదని ఎవరు నాకు కాదని అనకండి. నేను దేశం గురించే పోతాను, దేశం గురించి పోరాడతాను. నా డ్యూటీ ఇప్పుడు నాకు అగ్నివీర్ కింద నాకు స్కీమ్ ఇచ్చినారు కాబట్టి నాకు ఆ డ్యూటీలో పోవాలి. దాంట్లో పోయి నేను డ్యూటీ చేసుకొని వస్తాను. నీవేం నాకు ఎవరు అట్టంగా చెప్పొద్దని దేశం గురించి నేను పోతానని మాతో ధైర్యం చెప్పి మాతో మెప్పించిపోయినాడు సార్.